సమయంలో కార్నర్ స్టోన్ ఫెలోషిప్కి మీ అందరిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సమయం బట్టి, ఈ తరుణం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఆన్లైన్లో వింటున్న వాళ్ళను, చూస్తున్న వాళ్ళను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనము ఈరోజు మనల్ని ఉదయం నుంచి ఇంతవరకు సజీలెక్కలో ఉంచిన దాన్ని బట్టి, రక్షించి కాపాడిన విధానం బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందరం కలుసుకుని ప్రార్థన చేసుకొని ఆ యొక్క కార్నర్ స్టోన్ ఫెలోషిప్ ఆరాధనను ప్రారంభించుకుందాం. జీవం కలిగిన గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జ్యోతిమయుడ, కృపమయుడ, కర్ణీకరించే దేవ, విమోచకర్త, నీకే స్తోత్రం చెల్లిస్తాం. నాన్న తండ్రి, యేసయ్య రాజరక్షక, ఈ సమయం బట్టి ఉందని తండ్రి ప్రభా, గడిచిన రాత్రి కాచి కాపాడి ఉదయం నుంచి ఇంతవరకు మన సజీలెక్కలు ఉంచి మాకు కావాల్సిన ఆరోగ్యము, కాపాడుదల, భద్రత, రక్షణ, క్షేమంగా ఇచ్చిన విధానం బట్టి ఉందని చెల్లిస్తాం. ఈ సమయంలో ప్రభా తండ్రి ప్రభా, మళ్ళీ ఒక ఎల్షడాయ్ ప్రేయర్ హాల్లో ప్రభా తండ్రి మళ్ళీ ప్రతి ఒక్క యవ్వన బిడ్డలు ఇక్కడ స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చినారు ప్రభా తండ్రి. ప్రతి ఒక్క మనసు, ఆలోచనలు, హృదయం స్వాధీనం చేసుకొని కూర్చున్నారు ప్రభా. మీరు ఏ విధంగా అయితే ప్రభా నా తండ్రి మా ద్వారా మీరు స్తుతులు పొందుకోవాలనుకున్నారో, మా ద్వారా మీరు ఏ విధంగా ఆరాధన పొందుకోవాలనుకున్నారో ఆ విధంగా జరిగించమని కోరుచుంటాం నా తండ్రి ప్రభా. యేసు రాజరక్షక ఆన్లైన్లో చూసిన ప్రతి బిడ్డలను బట్టి నా చెల్లిస్తాను. వాళ్ళ మనసు, ఆలోచనకు దీవించి ఆశ్రయించండి ప్రభా. ఈరోజు మేము ఏ విధంగా అయితే మీరు మాకు కావాల్సిన ఆత్మీయారం ఇవ్వాలనుకున్నారో ఆ విధంగా మా హృదయం సిద్ధపరిచి మాకు కావాల్సిన వాక్యంని మీ బిడ్డల ద్వారా అందజేస్తున్నందుకు నా చెల్లిస్తాను. మాకు ఇచ్చిన సమస్తం బట్టి ఉన్నా చెల్లిస్తూ ఈ కార్నర్ స్టోన్ ఫెలోషిప్ ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే తోడుండి మీ యొక్క చిత్తానుసారంగా నడిపిస్తున్నందుకు, మీ ఆత్మతో అభిషేకిస్తున్నందుకు, మీ ఆత్మతో మమ్మల్ని నింపుతున్నందుకు, మీ ఆత్మతో మమ్మల్ని రక్షించి కాపాడి పోషిస్తున్నందుకు నా చెల్లిస్తూ మీ రక్తంతో చెల్లిస్తూ ఇక్కడ వచ్చిన బిడ్డలను, ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలను, రాన వింటున్న బిడ్డలను మీ చేతికి అప్పగిస్తూ మీ రక్తంతో చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన దేవుని స్తుతించి ఆరాధిద్దాం. మన యవ్వన బిడ్డల ముందరకు వచ్చి స్తుతి ఆరాధనలో నడిపించాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. మనందరికి వచ్చిన పాట ఏ సమయమందైనా ఏ స్థలమందైనా అనే పాటను పాడుతూ ప్రభువుని ఆరాధన చేద్దాం. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. నా జీవనాధారం శ్రీ యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించగా నా సృష్టికర్తను కొనియాడెదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచును, యెహోవా షమ్మా నా
నాకు తోడుగా యెహోవా నిస్సి నా ధ్వజముగా అల్ఫా ఒమేగా ఆది దేవునికి ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను చెరసాలలో నేను బందీగా ఉన్న సింహాల బోనులో పడవేసిన కరువు ఖడ్గము హింస ఏదైనను నా స్థితికి పాత్రుని కొనియాడెదన్ యేసు నామమే ఆధారము కాగా యేసు రక్తమే నా విజయము పగటి ఎండలలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికి ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన 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 నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన హల్లెలూయా Check. Hello. నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను తలచునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే నీ శ్వాసలోనే
ఇక అంతయు వ్యర్థమనే. హృదయము పులకించెను నీ ప్రేమ రుచించగనే. దృఢమాయే నా మదిలో ఇక అంతయు వ్యర్థమనే. నా జీవన గమనాన్ని నీ వైపు మలచి నీ అడుగులలో నే నడచి నీ ప్రియమైన ప్రేమగా ఇలలో జీవించి నీ కౌగిలిలో వదలితినే. నీవే ఆశ నీవే శ్వాస ఇహమునా కొసగిన ఈ ధర ఎంతో భాగ్యమనే. తలచితి నే భ్రమచితి అంతయు నాకు సొంతమనే. ఇహమునా కొసగిన ఈ ధర ఎంతో భాగ్యమనే. తలచితి నే భ్రమచితి అంతయు నాకు సొంతమనే. ఆశతో నేను పరుగెడితి ఇలలో నీ చలిమికి ప్రతి హృదయము స్వార్థమాయే. ప్రేమను ప్రేమగా చూపే మనసొకటే కలిగి ఒక ప్రేమైన కాదే. నీవే ఆశ నీవే శ్వాస నీవే దాస యేసువా. నీవే ప్రాణం నీవే గానం నీవే సర్వం నేస్తమా. హలో చెక్. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు కృపనే చూపించినావు. దయతో కాపాడినావు కృపనే చూపించినావు. నేను మరువనేసు నేను మరువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా
పాపినైండగా నేను రక్షించి దరి చేర్చిన పాపినైండగా నేను రక్షించి దరి చేర్చినావు నేను మరువనేసు నేను మరువనేసు స్తుతించెదా నీ నామం దేవా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుదినం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నేను మరువనేసు నేను మరువనేసు స్తుతించెదా నీ నామం దేవా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరు కూర్చోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మంచిసేపు దేవుని స్తుతించి ఆరాధించడం. అదేవిధంగా ఈరోజు నూతనంగా మనతో పాటు దేవుని స్తుతించి ఆరాధించడానికి వచ్చిన తోట సహోదరుని బట్టి కూడా నా చెల్లిస్తున్నాం. వెల్కమ్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అదేవిధంగా ఆన్లైన్లో కూడా జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా దేవునికి నా చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఆన్లైన్ లైవ్ సర్వీస్కి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ యూ ఆల్. ఈ సమయంలో మనం వాక్యం వినక ముందర మన మధ్యలో రమ్యసుధా గారు ఉన్నారు. అమ్మగారు ముందరకు వచ్చి వాక్యం బోధిస్తారు. మనం వాక్యం బోధించే ముందర అందుకు కలముసుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. మన హృదయాలు మనసు ఆలోచన సిద్ధపరచుకుందాం. మన నిజంగా మన శరీరం ఇక్కడ ఉన్నప్పటికీ మన హృదయంలో ఏవో ఆలోచనలు కోరికలు ఏవో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ మన దేవాతి దేవునికి అప్పగించుకుందాం. మనల్ని మనం సిద్ధపరచుకుందాం. వాక్యం తగ్గట్టు వినడానికి మనం సిద్ధంగా ఉందాం. అందరం కొద్దిసేపు ప్రార్థనలో సమయం గడుపుతాం. జీవం గల గొప్ప దేవా సృష్టికర్త నీకే స్తోత్రం చెల్లిస్తాం. ఇచ్చిన సమయం బట్టి నా చెల్లిస్తాం. దశమి స్తుతించి ఆరాధించున్నారు తండ్రి ప్రభా. నిజంగా ప్రభా అదే విధంగా మిమ్మల్ని ప్రభా హృదయపూర్వంగా ప్రభా మీ వాక్యం వినడానికి మాకు సాయం చేయండి ప్రభా. నా తండ్రి మమ్మల్ని నూతనంగా మీ ఆత్మ ద్వారా బలపరచమని కోరుచుంటాం ప్రభా. ఈ లోకంలో జీవితం జీవించడానికి అన్ని వేళలో అన్ని విషయాలలో అన్ని రీతిగా మేము అప్డేట్ అవుతుంటాం నా తండ్రి ప్రభా. మళ్ళీ వాక్య రీతి కూడా మేము అప్డేట్ కావడానికి సాయం చేయండి. అవును నా తండ్రి, మీ వాక్యంలో మేము అప్డేట్గా ఉన్నట్లయితే, మీ వాక్యంలో మేము ప్రభా నా తండ్రి ప్రభా మంచి జ్ఞానం పొందుకున్నట్లయితే అన్ని విధాల ప్రభా శరీర రీతిగా ఆత్మరీతిగా మేము దీవులు పొందుకుంటున్నా తండ్రి. మాలో అన్ని విధాలుగా మార్పులు మేము పొందుకుంటున్నా తండ్రి ప్రభా. యేసే రాజరక్షక మనం దాన్ని బట్టి నా చెల్లిస్తాం ప్రభా. మీరు సమస్తంకి సృష్టికర్తనే తండ్రి. సమస్తంని మీరు సృష్టించినారు. అన్ని విధాలుగా మీరు ప్రభా అప్డేట్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి నా చెల్లిస్తాం. మేము కూడా ప్రభా మా ఆత్మీయ జీవితంలో మేము అప్డేట్ కావడానికి, మేము ఇంకా గ్రో కావడానికి సాయం చేయండి ప్రభా నా తండ్రి. శరీర రీతి కూడా ప్రభా నా తండ్రి, విజిబుల్ రీతి కూడా మేము ప్రభా మా ఈ యొక్క లోకం ఉంచినప్పుడు అన్ని విధాలా మేము అప్డేట్ కావడానికి కృపను అనుగ్రహించాను ప్రభా. ఇస్తున్న మంచి వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తాను. నేను మీ కుమార్తెను కూడా సిద్ధపరచడానికి వందనాలు. మీ కుమార్తెను కూడా మీ ఆత్మతో బలపరిచి
మీ జ్ఞానంతో నింపి, మీ మాటలతో నింపి ప్రభు నా తండ్రి, తను బోధించే పలికే ప్రతి మాట మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచుతున్నందుకు, అదేవిధంగా మీకు మహిమకరంగా ఉంటున్నందుకు నా చెల్లిస్తూ ప్రభా, లైవ్లో వింటున్న ప్రతి బిడ్డలను మీ చేతికి అప్పగిస్తాం. ఇక్కడ ప్రభా నా తండ్రి, మళ్ళీ కార్నర్ స్టోన్ ఫెలోషిప్కి వచ్చిన ప్రతి బిడ్డలను బట్టి కూడా నా చెల్లిస్తే ప్రతి ఒక్కరు మీ చేతికి అప్పగిస్తాం. మీ రక్తంతో చెల్లిస్తాం. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. ఈ సమయం నేను రమేష్ గారికి సమయం ఇస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచిది, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని విందాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అందరం పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. ఈరోజు మన ధ్యానాంశము మేక్ యూజ్ ఆఫ్ యువర్ టైం. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని ఏం చేసుకోవాలంట? సద్వినియోగము చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి కదా. సో మనము బయట ఎన్నో ప్రోడక్ట్స్ కొంటూ ఉంటాం కదా, మన తినడానికి కానీ మనం యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్, ప్రతి వస్తువుకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. సో ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోకముందే దాన్ని ఏం చేసుకోవాలి? వాడుకోవాలి. ఎస్ ఆర్ నో? ఒక ఫుడ్ ఐటెం మనం కొనుక్కున్నాము, ఏదో ఒక ప్యాక్డ్ ఫుడ్ మనం కొనుక్కున్నాము, అది పాడు కాకముందే ఏం చేయాలి? దాన్ని తినేసేయాలి. పాడైపోయినాక ఏమైనా చేయగలుగుతామా? లేదు. సో ఇన్ ద సేమ్ వే దేవుడు మనకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టాడు మన జీవితానికి. ఎస్ ఆర్ నో? సో మనం కూడా ఎప్పటికీ శాశ్వతంగా ఈ లోకంలో ఉండేవారం కాదు, కానీ ఒక ఎక్స్పైరీ డేట్ అనేది మనందరి జీవితంలో ఉంది. ఆ డేట్కి ముందే మన జీవితంలో దేవునికి ఉపయోగకరమైనవి మనము జరిగించి ముగించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ముగించాలి. మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు. మళ్ళీ ఏ పని చేసినా దాన్ని కంప్లీట్గా చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ చాలామందికి ఉన్న సగం చేసి సగాన్ని వదిలేస్తా. సిలువ పైన ఒక మాట ఆయన చెప్తా ఉన్నాడు, అది ఇట్స్ ఫినిష్డ్ అన్నాడు ఆయన. నేను వచ్చిన పని ముగించబడింది. సో మనకు అప్పగించిన పనిని మనం ముగించాలి అంటే మన యొక్క ఎక్స్పైరీ డేట్ రాకముందే, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టకముందే, మన తుది శ్వాస వదిలివేయకముందే మనము దేవుని కార్యాన్ని ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇక్కడ యేసు ప్రభువు తండ్రితో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నాకిచ్చిన పని నేను కంప్లీట్గా చేసేసినాను. ఏ వర్క్ అయితే నువ్వు నాకు అప్పచెప్పావో, ఈ లోకానికి వెళ్ళి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాడు, మన కోసం ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఏదైతే తండ్రి ప్లాన్ చేశాడో యాజ్ ఇట్ ఈజ్గా ఆయన జరిగించాడు. ఎక్కడ కూడా తప్పిదం చేయలేదు, ఎక్కడ కూడా కోపం వచ్చి తొందరపడి ఎటువంటి తిట్టడం కానీ ఏది ఆయన వేరేగా చేయలేదు. తండ్రి నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణం చేశానని ఇక్కడ యేసు ప్రభు సొంతగా చెప్తా ఉన్నాడు. ఇది ఎప్పుడు అంటే ఆయన అప్పగింపబడక ముందు ఈ మాటను చెప్తా ఉన్నాడు. మరణానికి చేరువగాక ముందు ఆ మాటను చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మరణించక ముందే ఏం చెప్పాలంటే, దేవా నువ్వు నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించావో అది నేను కంప్లీట్ చేశాను, అయిపోయింది, నేను చేశాను నా బాధ్యత, ఇప్పుడు నువ్వు నన్ను తీసుకున్నా నాకేం ప్రాబ్లమ్ లేదు. ఆ స్టేజ్లో మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సమయాన్ని వేస్ట్ చేస్తూ ఈరోజు కాకుంటే రేపు చేసుకుందాము, వచ్చే సంవత్సరం చూసుకుందాము, ఇది దేవుడు కోరుకోవట్లేడు. హిందీలో ఒక ప్రావర్బ్ కూడా ఉంది కదా, ఆజ్ కరేసో అభీకర్, కల్ కరేసో ఆజ్కర్, ఆజ్ కరేసో అభీకర్. ఇప్పుడు ఈరోజు చేయాల్సింది ఇప్పుడే కదా.
అంత అంత మనము ప్రభు కార్యాల పట్ల అంత జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనకు తెలుసా మనం దేనికోసం సృష్టింపబడ్డాము? మొట్టమొదటిగా చూస్తే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఆయన పనులు చేయడానికి. చెప్పండి, ఆయన పనులు, మన పనులు కాదు. మన పనులు ఎప్పుడు ఉండేవే, తినడము, ఉద్యోగము, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఎప్పుడు ఉండేదే. కానీ ఆయన మనల్ని సృష్టించిన కారణం ఏంటంటే ఆయన రూపంలో సృష్టించాడు. ఆయన లాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలని సృష్టించాడు. హల్లెలూయా. ఇప్పుడు రూపం అయితే ఆయనది వేసుకొని జీవిస్తున్నాం. ఆయన డూప్లికేట్ లాగా మనం అందరం బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఆయన క్యారెక్టర్ ఎంతగా మనము పోర్ట్రేట్ చేస్తూ ఉన్నాం? ఆయన ప్రేమ మనలో ఉందా? ఆయన కనికరం మనలో ఉందా? ఆయన జాలి, ఆయన క్షమాపణ గుణం మనలో ఉందా? లేదు. అంటే మనం ఆయన పనులు చేయడం లేదు. ఇంకా చూద్దాం, ఎందుకు దేవుడు క్రియేట్ చేశాడంటే ఆయన ఒక ప్రణాళికతో క్రియేట్ చేశాడు, ఒక ప్లాన్. తల్లి గర్భంలో మనం రూపింపక ముందే మనం ఏ పని కోసం సృష్టించబడ్డామో ఆయనకి తెలుసు. ఏ బిడ్డలైనా చిన్ననాటి నుండి పెరుగుతూ ఉంటే ఏ తల్లిదండ్రులకు తెలియదు వాళ్ళు డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా. ఎప్పుడైతే ఆ స్టేజ్కి వస్తారో అప్పుడు అంటారు, ఓకే దేవుడు నా కుమారుని డాక్టర్ చేయడానికి సృష్టించాడని. అది జరిగాక మనుషులు గ్రహిస్తారు. కానీ నువ్వు పుట్టక ముందే, నువ్వు తల్లి గర్భంలో రూపింపక ముందే నీ జీవితంలో నువ్వు ఏం కాబోతున్నావో దేవునికి తెలుసు. హల్లెలూయా. ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే అంటాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో మీ పట్ల నా ఆలోచనలు అంతా ఉన్నతంగా ఉన్నాయి. ఎప్పుడు కూడా దేవుడు ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయడు, తక్కువగా చూడడు. కొన్నిసార్లు మనం అండర్ ఎస్టిమేట్ చేసుకొని నేను దేనికి పనికిరానని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా ఆయన మనల్ని ఆ విధంగా చూడడు. ఇంకా ఎందుకు క్రియేట్ చేశాడంటే టు బ్రింగ్ గ్లోరీ టు హిజ్ నేమ్, ఆయన నామానికి మహిమ తేడానికి. ఏ పని చేసినా దేవునికి మహిమ రావడానికి మనల్ని సృష్టించాడు. ఇంకా చూస్తే టు రిజాయిస్ ఇన్ యూ, టు డిలైట్ ఇన్ యూ. ఎట్లయితే చిన్నపిల్లలు ఎదుగుతుంటే తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉంటారో, మనల్ని బట్టి, మన క్రియల్ని బట్టి మన సృష్టికర్త ప్రతిరోజు ఏం చేస్తుంటాడు తెలుసా? ఆయన సంతోషిస్తూ ఉంటాడు. మనం ఆయనను సంతోషపరిచే వారంగా ఉన్నామా, దుఃఖపరిచే వారంగా ఉన్నామా? ఇంకా మనల్ని ఎందుకు క్రియేట్ చేశాడంటే టు లవ్ ఈచ్ అదర్, ఒకరినొకరం ప్రేమించడానికి. అందుకే అంటాడు కదా, నీ పొరుగువానిని నువ్వు ప్రేమించాలి, ఇది తప్పనిసరి అయిన ఆజ్ఞ. నీ దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇంకొకటి చెప్పలేదు, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలని. ఎందుకంటే ఆయనకు తెలుసు, చెప్పినా చెప్పకపోయినా మనం చేసేది అదే. మనల్ని మనం ప్రేమించుకున్నంత ఇతరులను మనము ప్రేమించలేకపోతా ఉన్నాము. సో ఎందుకు నన్ను సృష్టించాడంటే ఇతరులను ప్రేమించడానికి, ఆయన వలె మనము ఉండడానికి దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సమయాన్ని మనము వేస్ట్ చేసుకోకుండా దేవుని కోసం మనం జీవించాలి. ఆయన ఎందుకు నన్ను పుట్టించాడో ఆ పనిని మనము సమాప్తం చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవుని పని పక్కన పెట్టి ఆయన పనుల్లో బిజీ అయిపోయినాడు. దేవుణ్ణి ప్రేమించడం మానేసి మనుషులను ప్రేమించడం మొదలుపెట్టినాడు. దేవునితో సమయం గడపడం మానేసి 14 సంవత్సరాలు ఒక మనిషి కోసము వేస్ట్ చేసినాడు. టైం అంతా వేస్ట్ చేసినాడు. ఎన్ని సంవత్సరాలు? 14 ఇయర్స్. 14 ఇయర్స్లో మనము ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటే అన్ని సంవత్సరాలు స్టేట్ ఫస్ట్ వచ్చేస్తాం కదా. ఆ 14 ఇయర్స్ ఎడ్యుకేషన్కి పెడితే మనం ఎక్కడో ఉంటాము ఉన్నత స్థితిలో. ఆ 14 ఇయర్స్ నువ్వు స్పిరిచువల్ గ్రోత్కి పెట్టుకుంటే నీ జీవితం ఎంతో ఉన్నతంగా మారిపోతుంది. కానీ ఆ 14 ఇయర్స్ ఒక అమ్మాయి కోసం, ఒక స్త్రీ కోసము ఒక వ్యక్తి 14 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు. ఆయన గురించి మనం ధ్యానం చేద్దాము, టైంని ఎట్లా వేస్ట్ చేశాడు. ఆదికాండము 29వ అధ్యాయము 17-18 చదువుకుందాం.
లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. యాకోబు తన మామ అయిన లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు కుమార్తెలు ఉన్నారు. ఒక ఆమె పేరు రాహేలు, ఒక ఆమె పేరు లేయా. లేయా పెద్దది, ఆమెకు జబ్బు కన్నులు ఉన్నాయి, ఆమె సరిగ్గా చూడలేదు, బ్లైండ్నెస్ ఉంది ఆమెకి. అయితే రాహేలు చాలా సౌందర్యవతి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎప్పుడైనా మన ఆకర్షణ అనేది ఎక్కడికి పోతుంది? మంచి వాటినే మనం చూస్ చేసుకుంటాం కదా, పాడైపోయిన వాటి జోలికి ఎవరు వెళ్ళరు. ఇక్కడ యాకోబు కూడా ఆమెను చూడగానే ఆమెను ఏం చేసినాడంటే ఆయన ప్రేమించెను అని ఉంది బైబిల్లో. ఏం చేస్తున్నాడు? ఆమెను ప్రేమించాడు, ఇష్టపడ్డాడు ఆమెని హృదయంలో. అయితే ఇక్కడ లాబానుతో ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా, నేను నీకు 7 సంవత్సరములు పని చేస్తాను. ఇక్కడ ఆఫర్ లాబాన్ ఇవ్వట్లేడు, ఈయననే అడుగుతా ఉన్నాడు. ఏమనంటే నీ కూతుర్ని నాకు ఇస్తా అంటే నేను నీకు 7 years పని చేస్తా అన్నాడు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే నా కూతురు కోసము యాకోబు ఏమైనా చేసేటట్టు ఉన్నాడు. ఇక్కడ వీక్నెస్ అర్థమైపోతూ ఉంది. ఎప్పుడు కూడా మన వీక్నెస్ ఇతరులకు మనము తెలియచేయొద్దు. ఇఫ్ నాట్ మీరు క్యాచప్ అయిపోతారు, కాటప్ కదా. ఇన్స్టాగ్రామ్లో ప్రతిసారి ఒక మాట వస్తూ ఉంది, యు ఆర్ కాటప్. దానికి అర్థం ఏమని ఉందంటే తెలుగులో పట్టుబడడం. అంటే నేను నిన్ను పట్టేసుకున్నా అని ఆ యాప్ అంటా ఉంది, నువ్వు నాకు పట్టుబడిపోయావు. ఇక్కడ యాకోబు కూడా పట్టుబడిపోయినాడు. ఎట్లా అంటే ఆ ఓవర్ లవ్, ఆమె మీద ఎక్కువ ప్రేమను పెంచుకున్నాడు. ఎవరు? యాకోబు. రాహేలు మీద ప్రేమను పెంచుకొని 7 years నేను నీ కోసం పని చేస్తా అని మాట ఇచ్చేసినాడు. ఒకవేళ అవతల వ్యక్తి అడిగితే నేను చేస్తా అనడం వేరు, కానీ నేనే చేస్తా అంటున్నానంటే ఆమె కోసం నేను దేనికైనా రెడీ అని ప్రూవ్ చూపిస్తూ ఉన్నాడు అక్కడ. ముందుకెళ్దాం. 29వ అధ్యాయము 20వ వచనము, ఆదికాండము. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. వావ్! ఇష్టపడిన ఆమె కోసం పని చేస్తుంటే ఆయనకంట ఆ డేస్ చాలా తక్కువ అనిపించినాయి అంట. 7 years, 365 into 7, ఇన్ని సంవత్సరాలు. అంటే ఒక మనిషి ప్రేమ కోసము ఎంత సమయాన్ని యాకోబు అక్కడ వెచ్చిస్తూ ఉన్నాడు, వేస్ట్ చేస్తూ ఉన్నాడు తన యవ్వన కాలం అంతా. ఇక్కడ ఇష్టం అనేది హృదయంలో కలిగింది, అది ప్రతి మనిషికి, ప్రతి మానవునికి సహజంగా కలిగేదే, దాంట్లో మనం తప్పు పట్టలేము. కానీ దినమంతా, సమయమంతా తిండి మానేసుకొని, నిద్ర మానేసుకొని ఒక వ్యక్తి కోసం నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావంటే దాన్ని ఒప్పనాలా తప్పనాలా? ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా దేవుడు ఒక లైఫ్ పార్ట్నర్ని నిర్ణయించి పెట్టాడు. తెలుగులో ఒక సామెత ఉంది, నారు వేసిన వాడు నీరు పోయక మానునా. ఓకే, సో చెట్టు నాటినవాడు నీళ్లు పోయకుండా ఉంటాడా? ఆ బాధ్యత దేవుంది కదా. నీకు ఏ సమయంలో ఫుడ్ పెట్టాలి, ఏ సమయంలో నీకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఏ సమయంలో నీకు వివాహం జరిగించాలి, అన్నీ దేవునికి తెలుసు. ఆయన నిన్ను పుట్టించాడు, ఆయన నీ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు. మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుడు ఆల్రెడీ మన కోసం పెట్టిన వాటికి కూడా మనం ప్రయాసపడతా ఉన్నాం, వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నాం, గోడలు దుంకుతూ ఉన్నాం, జీవితాలు పాడు చేసుకుంటున్నాం, వీళ్ళతోని తన్నులు తింటూ ఉన్నాం. ఎంతమంది యవనస్తులు వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు నీకు ఉంచాను అని వాగ్దానం చేసినా కూడా నువ్వు నమ్మట్లేవు. నీలో తొందర ఉంది, ఎప్పుడో పొందుకోవాల్సింది ముందే పొందేసుకోవాలి, ఇన్స్టెంట్గా రావాలి అన్నీ కదా. ఒక తల్లి 9 నెలలు గర్భంలో మోస్తేనే ఆ బిడ్డ హెల్తీగా, యాక్టివ్గా జన్మిస్తాడు.
లేదు నేను 3 నెలల్లోనే నా కుమారుణ్ణి చూడాలి, నా కుమారుడు ఇప్పుడే బయటికి రావాలి అంటే ఆ ఫుల్గా ఫామ్ కానీ బేబీ బయటికి వస్తే ఆ బేబీ చనిపోతాడు. దేవునికి తెలుసు ఏ సమయంలో ఎప్పుడు ఇస్తే నువ్వు హ్యాపీగా ఉంటావో. ఆ సమయం వరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేవుడు బెస్టే ఇస్తాడు, వరస్ట్ ఎవరికి ఇవ్వడు కదా. ఒక దగ్గర యేసు ప్రభు అంటా ఉన్నాడు, మీ ఇహలోక తల్లిదండ్రులు చేపను అడిగితే పామునిస్తారా? రొట్టెను అడిగితే రాయి ఇస్తారా? ఏ పేరెంట్ అని ఇస్తాడా? ఇహలోకపు తల్లిదండ్రులే ఇవ్వనప్పుడు మీ పరలోకపు తండ్రి ఎందుకు మీకు వరస్ట్ థింగ్స్ ఇస్తాడని యేసు ప్రభు అక్కడ అంటా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం అనుకుంటాం మన చాయిస్ ఇస్ ద గ్రేట్ చాయిస్. నేను ఎంచుకుందే గ్రేట్, నేను అనుకుందే గ్రేట్. ఆ తర్వాత అంతా జరిగిపోయినాక, చేతులు గాలిపోయినాక ఏ ఆకులు పట్టుకొని కూడా లాభము లేదు. సో ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఆ వెట్టి చాకిరి, ఆ పనంతా కూడా ఆయనకు శ్రమ అనిపించట్లేదంట. వేస్టింగ్ ద టైం 7 సంవత్సరాలు వేస్ట్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం. 29-26. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశపు మర్యాద కాదు. 7 సంవత్సరములు ముగించాడు. రాత్రిపూట పెళ్లి చేసినాడు మామ. రాత్రిపూట మనకు కొన్నిసార్లు ఉదయం కళ్ళు కనిపించడమే మహాభాగ్యము. రాత్రిపూట అంతా బ్లర్డ్ ఐస్ ఉంటాయి, ఈ నిద్రపోయే మూమెంట్లో ఉంటాం. ఆ టైంలో పెళ్ళి చేసినాడు, అయిపోయింది. పొద్దున్నే లేచి చూస్తే ఆయన పెళ్ళి చేసుకుంది లేయాను. ఎవరైతే జబ్బు కళ్ళు కలిగి ఉన్నారో ఆమెను చేసుకున్నాడు. ఇప్పుడు అంటా ఉన్నాడు, నువ్వు ఎందుకు చేసినావు లాబాను అట్లా, ఎందుకు మామ నువ్వు అట్లా చేసినావు అంటే ఆయన అంటున్నాడు, మా దేశంలో పెద్దదానికంటే ముందు చిన్నదాన్ని పెళ్లి చేయడం లేదు. ఈ మాట ఎప్పుడు చెప్పాలి? పెళ్ళికి ముందు చెప్పాలి. ఎప్పుడు చెప్తున్నాడు? తర్వాత. అపవాదికి ఉన్న అలవాటు ఏంటంటే అన్నీ జరిగిపోయినాక మనకు ఆలోచన తెస్తూ ఉంటుంది. జరగబోయేటప్పుడు మాత్రం అది అన్ని మంచివే చూపిస్తూ ఉంటుంది. అవ్వకు కూడా చెప్తా ఉంది, నువ్వు పండు తింటే నువ్వు దేవతలాగా మారిపోతావు, నువ్వు అదైతావు ఇదైతావు. ఇంకొక సైడ్ మైండ్ అంతా బ్లాక్ చేసేసింది. ఇంకొక సైడ్ దేవుడు చెప్తున్నాడు, ఆ పండు తిన్న రోజున నిశ్చయముగా నువ్వు చచ్చెదవు. ఆ సైడ్ అంతా బ్లాక్ చేసేసింది. ఏం చెప్తుంది? తింటే నువ్వు దేవతలుగా మారిపోతావు. ఈరోజు లోకంలో ఆకర్షణీయమైనవి ఏవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో అవన్నీ శ్రేష్టమైనవి కావు. హృదయాంతరంగం ఎరిగిన దేవునికే తప్ప ఏ మానవుడు ఎటువంటి వాడో దేవునికి తప్ప ఎవరికీ తెలీదు. మనం బయటికి చూసి ఈ వ్యక్తే నాకు కరెక్ట్, ఈ అమ్మాయే నాకు కరెక్ట్ అని మనం డిసైడ్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళ నిజ స్వరూపం తెలిసినాక బాధపడిపోతూ ఉంటాం. కానీ దేవునికి ముందే తెలుసు, అమ్మా నీకు ఆయన కరెక్ట్ కాదు, అయ్యా నీకు ఆమె కరెక్ట్ కాదు. దేవుని వాయిస్ మనం వినగలగాలి. ఇక్కడ చూస్తే ఈయన తొందరపడ్డాడు, దేవుని మీద ఆధారపడలేదు, దేవుని కోసం ఎదురు చూడలేదు, సమయమంతా వేస్ట్ చేసుకుంటే అప్పుడు మోసపోయినాక అంటా ఉన్నాడు. మళ్ళీ ఒక మాట అంటా ఉన్నాడు. 29-27 చదువుకుందాం. ఆదికాండం 29-27. ఈమె 1 వారము సంపూర్ణము చేయును, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను నీకు ఇచ్చేదనని చెప్పగా, ఇప్పుడు లాబానుకు ఈ యొక్క యాకోబు యొక్క వీక్నెస్ తెలిసిపోయింది. ఏమనంటే రాహేలు కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాడు. సో ఇప్పుడు లాబాన్ అంటున్నాడు, ఇంకొక 7 years నువ్వు వర్క్ చేసినావంటే నీకు ఆమెను ఇచ్చేస్తాను. ఇంకొక 7 years దానికి కూడా రెడీ అయిపోయినాడు. ఎస్ నేను చేస్తాను. ఎప్పుడు కూడా మన వీక్నెస్ ఇతరులకు మనం తెలియచేయొద్దు. కొందరికి డబ్బు పిచ్చి ఉంటుంది, డబ్బు కోసం ఏమన్నా చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళను అపవాది ఎట్లా టెంప్ట్ చేస్తుంది, ఎట్లా శోధిస్తుంది అంటే డబ్బు విషయాల్లోనే శోధిస్తుంది. ఎందుకంటే నీ వీక్నెస్ దానికి తెలుసు. అందుకే నీ వీక్నెస్ని ఎప్పుడు నీ ఫ్రెండ్స్తో కానీ నీ పర్సనల్ విషయాలు ఎవరితో కూడా నువ్వు షేర్ చేసుకోవద్దు. నువ్వు వాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళిపోతావు. యు ఆర్ కాట్ అప్.
సో డోంట్ ఎవర్ షేర్ యువర్ వీక్నెస్. నీ వీక్నెస్, నువ్వు దేని బలహీనత నువ్వు కలిగి ఉన్నావో నువ్వు దాన్ని ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. నీ బలహీనతలో దేవుని శక్తి సంపూర్ణం అవుతుంది. ఆయన నీకు సహాయం చేస్తాడు. కానీ మనం ఏ మానవులతో మన బలహీనతను పంచుకోవద్దు. ఇక్కడ చూస్తే ఈయన ఇంకొక 7 సంవత్సరాలు రాహేల్ కోసము పని చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం నేర్చుకుంటుంది ఏంటంటే సమయాన్ని వ్యర్థం చేయొద్దు. రాహేలు దేవుడు ఆయనకు నిర్ణయించి ఉంటే తప్పకుండా ఆమెతోని వివాహము ఏదో ఒక సమయంలో జరుగుతుంది. కానీ దానికోసము సమయం అంతా పాడు చేసుకొని, జీవితం అంతా పాడు చేసుకొని, ఇప్పుడు ఒక ట్రెండ్ వచ్చేసింది. ఏమనంటే అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కూడా ఉండాలి. ఇప్పుడు ఇది ఇష్టంతో చేసే పని కాదు, ట్రెండ్. వాళ్ళు చేస్తున్నారు, నేను చేయాలి కదా. అట్లా అని చాలామంది యవనస్తులు టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. కొందరు గొప్పలకు పోయి గ్రేట్నెస్ అనుకుంటున్నారు. అది ఒక ఇన్సల్ట్ అని వాళ్ళకి తెలీదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది ఆ విధంగా వివాహానికి ముందే నిర్ణయాలు తీసుకొని ఈరోజు వివాహాలు జరగకుండా ఉండిపోయినారు. అట్లనే కారణం ఏంటంటే తెలియని వ్యక్తిని ఇష్టపడము, ఆ తర్వాత మోసపోవడము, అది అందరికీ తెలిసిపోవడము, సరి అయిన టైంలో వివాహము జరగకపోవడం. ఎందుకంటే పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళను, చుట్టుముట్టు వారిని అందరూ అడుగుతారు, అమ్మాయి ఎట్లాంటిది, అబ్బాయి ఎటువంటి వాడు. మన పాస్ట్ నైబర్స్ చెప్పకుండా ఉంటారా? వివాహాలు కొలాప్స్ అయిపోతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చిన జీవితాన్ని మనం పాడు చేసుకోవద్దు. ఎవ్వరికి నీ వీక్నెస్ కానీ నీ పర్సనల్ మ్యాటర్స్ కానీ ఎవరితోని షేర్ చేసుకోవద్దు. దేవునితో నువ్వు సరి అయిన సంబంధాన్ని కలిగి ఉంటే, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే, ఈ శేష జీవితంలో నా జీవితం ముగించబడక ముందే దేవుని కోసము నేను గొప్ప కార్యాలు చేస్తానని, నీకున్న టాలెంట్స్ని, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఆయన కోసం నువ్వు వాడగలిగితే నువ్వు ఉన్నత స్థానంలో ఉంటావు. ఈ వేస్ట్ చేసే సమయము నువ్వు ఎడ్యుకేషన్కి పెడితే, ఆ వేస్ట్ చేసే సమయం నువ్వు కెరియర్ బిల్డప్కి పెడితే, నిన్ను వెతుక్కుంటూ అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. అదే టైం నీ స్పిరిచువల్ గ్రోత్కి పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా నువ్వు వివాహం చేసుకోవాలని ఎన్నో సంబంధాలు నేను పరిగెత్తుకుంటూ వస్తాయి. మా అబ్బాయిని ఇస్తాం, మా అమ్మాయిని ఇస్తాం. ఎందుకంటే యు ఆర్ సో స్పిరిచువల్. ఎందుకంటే నువ్వు చాలా ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నావు, నువ్వు చాలా మంచిగా చదువుకున్నావు. నువ్వు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అన్నీ నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. కానీ నువ్వు ఎడ్యుకేషన్ పక్కన పెట్టి, స్పిరిచువాలిటీని పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి వ్యర్థమైన వాళ్ళ వెంట ఉరికితే చివరికి నువ్వు ఉరుకుతూనే ఉంటావు. ఒకరోజు కూర్చొని ఏడుస్తావు. ఆ రోజు రాకముందే, ఆ దినము రాకముందే మేక్ యూజ్ ఆఫ్ యువర్ టైం. నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. అందరం లేచి నిలబడదాం. అందరం కలిసి ఈ పాటను పాడుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ఎవరు అటు ఇటు చూడకూడదు, దేవుని వైపు చూద్దాము. ఇది మంచి అనుకూల సమయం దేవుడు మనకిచ్చాడు. మరొకసారి మన జీవితాలను పరీక్షించుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. అవును ప్రభా, నా జీవితంలో వ్యర్థమైన వాటి కోసం నేను ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉన్నానని ఎవరైతే ఇక్కడ ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నారో అందరం ప్రభువుకు ఒక మాట చెప్దాము. దేవా, ఈ రోజు నుండి నేను మనుషుల వెంట పరిగెత్తడం మానేస్తానయ్యా. ఈ రోజు నుండి వ్యర్థమైన వాటికి సమయాన్ని పెట్టడం మానేస్తాను ప్రభా. తండ్రి, నాకు నువ్వు ఇచ్చిన సమయంలో, నా సమయం అయిపోకముందే, ఎక్స్పైరీ డేట్ రాకముందే ప్రభా, నీ కొరకు నేను ఉన్నతమైన కార్యాలు చేయాలి. నువ్వు ఇచ్చిన సమయంలోనే నా ఎడ్యుకేషన్ని నేను ఫినిష్ చేసుకోవాలయ్యా. నువ్వు ఇచ్చిన సమయంలోనే నేను ఒక ఉన్నతమైన జాబ్లో సెటిల్ కావాలి ప్రభా. నువ్వు ఇచ్చిన సమయంలోనే నేను స్పిరిచువల్గా ఉన్నతంగా ఎదగాలి ప్రభా. నా ఆత్మీయ జీవితము అద్భుతంగా మారాలి ప్రభా.
నన్ను చూసి ఇతరులు నా వెంట పరిగెత్తేలాగున నా జీవితం ఉండాలి ప్రభా. నేను ఇతరుల వెంట పరిగెత్తేటట్టు నా జీవితం ఉండకూడదయ్యా. ఈరోజు నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను యేసయ్యా. నన్ను పుట్టించిన రోజే నా కోసం నువ్వు బహుమానం ఏర్పాటు చేసి పెట్టావు ప్రభా. దానికోసం నేను పరిగెత్తన అవసరం లేదు, వెట్టి చాకిరి చేయని అవసరం లేదు, నిద్రలు మానుకోవడం అవసరం లేదు, భయంకరమైన కార్యాలు చేయడం అవసరం లేదు ప్రభా. వాళ్ళతో వీళ్ళతో తన్నులు తినిపించుకోవడం అంతకన్నా అవసరం లేదు ప్రభా. నువ్వు నాకు నిర్ణయించింది నువ్వు నాకు ఇస్తావు ప్రభా. ఒకరోజు దానికోసం నేను ప్రయాసపడొద్దు తండ్రి, నీ రాజ్యం కోసం నేను ప్రయాసపడాలి ప్రభా. నీ ప్రేమను ప్రకటించడానికి నేను ప్రయాసపడాలి ప్రభా. యాకోబు 14 సంవత్సరాలు తన జీవితంలో వ్యర్థం చేసుకున్నాడయ్యా. నేను ఆ విధంగా వేస్ట్ చేసుకోవద్దు ప్రభా. ఒకరోజు వెనక్కి తిరిగి చూచినప్పుడు నేను దేవుని కోసం నా జీవితాన్ని ఎంత అద్భుతంగా వాడానో అది నాకు కనిపించాలి, కానీ ఈ వేస్టేజ్ నా లైఫ్లో ఉండొద్దయ్యా. యేసయ్యానికి స్తోత్రములు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, తల్లి గర్భంలో నేను రూపింపక ముందే నా దినములన్నిటిని నువ్వు లెక్కించావయ్యా. నా పట్ల నువ్వు ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నావు ప్రభా. నీ ప్రణాళికను నేను ఫాలో కావాలి, కానీ నా ప్లాన్స్ కాదు ప్రభా. నా ప్లాన్స్ వేస్ట్ నాయన, అవన్నీ ఒకరోజు ఫ్లాప్ అవుతాయి తండ్రి. నీ ప్లాన్స్ ఉన్నతమైనవి ప్రభా. అవి నాకు క్షేమాన్ని తీసుకొస్తాయి, అవి నాకు సమాధానం తీసుకొస్తాయి, నా జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు తీసుకొస్తాయి. నీ ప్లాన్ నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని అందరము నోర్లు తెరిచి ప్రభువుని అడుగుదాం. లోకాశలతో నిండి ఉప్పొంగుచు మార్గంబుని తప్పితిన్ మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతీని. అందరం కలిసి పాడదాం. లోకాశలతో నిండి ఉప్పొంగుచు మార్గంబుని తప్పితిన్ మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతీని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నిన్ను పట్టితిన్ ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదములు పట్టితిన్ పాదములు పట్టితిన్. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. అవును ప్రభా, మనుషేచ్ఛలే స్థిరం అనుకొని ప్రభా, నేను తీసుకున్న నిర్ణయాలే కరెక్ట్ అనుకొని ప్రభా, నా చాయిసే కరెక్ట్ అనుకొని ప్రభా, నా జీవితంలో ఎన్నో ప్రయాసాల గుండా నేను వెళ్తా ఉన్నాను ప్రభా, ఒడిదుడుకుల గుండా వెళ్తా ఉన్నాను ప్రభా. ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ముందుగానే తీసుకొని ప్రభా ఎన్నో ప్రాబ్లమ్స్ నేను ఎదుర్కొంటా ఉన్నాను ప్రభా. యాకోబు తన జీవితంలో ఎట్లయితే ప్రభా నిన్ను పక్కన పెట్టి 14 సంవత్సరాలు వ్యర్థం చేశాడో తండ్రి, నా జీవితంలో ఒకవేళ నేను వేస్ట్ చేసుకుంటుంటే ప్రభా నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి ప్రభా. ఈ విధంగా నా జీవితం పాడుగాడానికి కాదు ప్రభా నువ్వు నన్ను సృష్టించింది, అందరి మధ్యలో వెక్కిరింతల పాలుగాడానికి కాదు ప్రభా నువ్వు నన్ను సృష్టించింది, అందరూ హేళన చేయడానికి కాదు ప్రభా నన్ను సృష్టించింది.
నిన్ను మహిమపరచడానికి నన్ను సృష్టించావయ్యా. నీ ప్రేమను ఇతరులకు చూపించడానికి నన్ను సృష్టించావు ప్రభువా. నీ ప్రణాళికను నేను నెరవేర్చడానికి నన్ను సృష్టించావు ప్రభువా. నాలో నిన్ను చూసుకోవడానికి నన్ను సృష్టించావు ప్రభువా. నేను వ్యర్థమైన పనుల్లో బిజీగా ఉంటా ఉన్నానయ్యా, నన్ను క్షమించండి. నా జీవితము ప్రభువా నీ చేతిలో పెడతా ఉన్నాను తండ్రి. నీ పాదాలు ఈ రాత్రి పట్టుకుంటా ఉన్నాను ప్రభువా. ప్రాణం నాలో ఉన్నప్పుడే నీ పాదాలు పట్టుకుంటా ఉన్నాను యేసయ్యా. నా జీవితాన్ని విశేషంగా మీరు మార్చండి, ప్రత్యేకంగా నన్ను ఉంచండి ప్రభువా. ఈ లోకంలో నన్ను చూసిన వారందరూ కూడా ప్రభువా, యెహోవా ఆశీర్వదించబడిన వారు ఇంత ఘనంగా ఉంటారా అని నన్ను చూసి అనుకునే విధంగా నా జీవితాన్ని మార్చండి ప్రభువా. నేను దేనికి తొందరపడకూడదు. తొందరపాటు నిర్ణయాలు లయము చేయండి ప్రభువా. నా కోసం నువ్వు సిద్ధపరిచిన బహుమానము, నా కోసం నువ్వు తీసి పెట్టిన బహుమానము, నా కోసం నువ్వు నిర్ణయించిన బహుమానము అనుకూల సమయంలో నాకు దయచేయండి ప్రభువా. అప్పటి వరకు నీ సన్నిధిలో మౌనంగా ఉండి కనిపెట్టుకుంటానయ్యా. అప్పటి వరకు నీ పనుల్లో నేను బిజీ అవుతాను ప్రభువా. అప్పటి వరకు నీ ప్లాన్స్ నేను నిర్వహించడానికి, వాటిని నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రభువా. వన్ ఫైన్ డే ఈ లోకంలో నా తుది శ్వాస నేను విడిచేటప్పుడు నేను కూడా ప్రభువా నీ పనులు సమాప్తం చేశానయ్యా అని నీతో నేను చెప్పులాగున మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి ప్రభువా. ఆశీర్వదించండి అయ్యా. యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మళ్ళీ నిజంగా దేవాతి దేవుడు మనకు ఈ యొక్క పరిస్థితులు బట్టి, ఇప్పుడున్న కాలం బట్టి మంచి వాక్యంని దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మన ప్రతి ఒక్కరం కూడా మనము దేవాతి దేవునికి మనల్ని సృష్టించిన సృష్టికర్తకు ప్రధాన స్థానము, మన ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే ఆయన మనకి ఈ లోకంకి ఎందుకు పంపించాడు? ఆయన పనులు చేయడానికి, ఆయనకు మనం అవైలబిలిటీ ఉండడానికి. కాబట్టి మనము మన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ దేవాతి దేవునికి ఇవ్వడం మంచిది. సో నిజంగా మన లోకరీతిగా వాటిలో మనం సమయం వ్యర్థం చేసుకోకుండా మళ్ళీ మనము ఆ సమయంని కరెక్ట్ యూటిలైజ్ చేసుకోవాలని దేవునికి ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అదే తలంపులు మళ్ళీ ఆ ఒక పరిస్థితి ఇచ్చేటట్టు దేవుడు దీవించి ఆశించుగాక. మనము నిజంగా మనం దేవాతి దేవునికి సమయం ఇచ్చినట్లయితే మనం అనుకున్న పనులు కూడా ఆయన మనకు సహాయము చేస్తాడు. సో ఫస్ట్ థింగ్ ఇస్, మనం దేవునికి సమయం ఇచ్చినట్లయితే మనం మిగతావి ఏవైతే డేలో ఉన్న పనులన్నీ కూడా, మన లైఫ్లో కావాల్సిన అన్నీ కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన మన తోడుంటాడు. మన సృష్టికర్త లోకం సృష్టించినప్పుడు అన్నీ మనకు కావాల్సిన ఇచ్చినప్పుడు మన దినంకి కావాల్సినవి మన పనులు ఆయన చేయలేడా? సహాయము చేయలేడా? సో దీని మీద మన వాక్యం విన్న ప్రతి బిడ్డలం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి వాక్యం విన్న ప్రతి బిడ్డలు కూడా వాక్యానుసారంగా నడుస్తారని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మనమందరము అదేవిధంగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్నర్ స్టోన్ ఫెలోషిప్ని ముగించుకుందాం. జీవం కలిగిన గొప్ప దేవ, సర్వశక్తి మంతుడా, సృష్టికర్త, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి ప్రభా, ఈ సమయం బట్టి నా చెల్లిస్తున్నాం. నా తండ్రి ప్రభా, మా ప్రాముఖ్యంగా నా తండ్రి కార్నర్ స్టోన్ ఫెలోషిప్ అందరికీ ప్రభా, నా తండ్రి మళ్ళీ జాయింట్ సర్వింగ్ మినిస్ట్రీస్ తరపున ఈ యొక్క కార్నర్ స్టోన్ ఫెలోషిప్ నియమించిన విధానం బట్టి నా చెల్లిస్తున్నాను. మళ్ళీ యొక్క ఫెలోషిప్ని దీవించి ఆశీర్వదిస్తున్నాం, కొంత చెల్లిస్తున్నాం.
ప్రతి ఒక్క యవనస్తులను యవనస్తురాలను తీసుకొచ్చిన దాన్ని బట్టి నా చెల్లిస్తున్నాను. అదేవిధంగా లైవ్ ప్రోగ్రామ్ని కూడా ప్రభా నా తండ్రి ప్రారంభించడానికి మాకు ఇచ్చిన కృపను, ఆధిక్యతను, దీవెన బట్టి నా చెల్లిస్తున్నాం. లైవ్లో ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డలను బట్టి నా చెల్లిస్తున్నాం. మళ్ళీ ప్రభా నా తండ్రి మళ్ళీ వాక్యం విన్న ప్రతి బిడ్డలను బట్టి నా చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీకు మొరపెట్టిన విధానం బట్టి నా చెల్లిస్తున్నాను. మేము స్తుతించి ఆరాధించిన బిడ్డలను బట్టి కూడా నా చెల్లిస్తున్నాను. నా తండ్రి ప్రభా యేసే రాజరక్షక, అదేవిధంగా ప్రేయర్ రిక్వెస్ట్ కూడా తెలియజేసిన నా తండ్రి ప్రభా ప్రతి కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డల నిమిత్తం, ప్రతి అనారోగ్యం నిమిత్తం, ప్రతి ఇబ్బందులు కష్టాల నిమిత్తం నా తండ్రి, మళ్ళీ వాళ్ళ జాబ్స్ నిమిత్తం నా తండ్రి, ఫైనాన్సెస్ నిమిత్తం, ఎడ్యుకేషన్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి ఈ సమయంలో ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డలను బట్టి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బట్టి నా తండ్రి, క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బట్టి, ఏదైనా డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డలను బట్టి కూడా ప్రభా నా తండ్రి మీకు ప్రార్థిస్తూ వాళ్ళకి మంచి జ్ఞానము తెలుగుతో నింపమని కోరుచుంటాం. మంచి విజయం వాళ్ళకి అనుగ్రహిస్తాం కొంత ఆచరిస్తాం. నేను ఇచ్చిన మంచి వాక్యం బట్టి ఉన్న ఆచరిస్తాను. మీ కుమార్తె ఇంకా దీవించిన ఆశీర్వదించిన ప్రభా నా తండ్రి, ప్రభా ఇంకా మీ పరిశుద్ధ జ్ఞానంతో నింపి పరిశుద్ధమైన మాటలు బోధించే కృపను తనకు అనుగ్రహిస్తాం కొంత ఆచరిస్తాను. నాయన మాకు అందరికి ఇచ్చిన కృపను బట్టి, తరుణం బట్టి నా చెల్లిస్తూ, ఇచ్చిన ఈ అవకాశం బట్టి, ఈ ఫెసిలిటీస్ బట్టి కొంత చెల్లిస్తూ, ఆన్లైన్లో వ్యూ చేస్తున్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబ సభ్యులను, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మన వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు అన్నీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. ఇక్కడ ప్రతి బిడ్డలను ఆన్లైన్లో వ్యూ చేసి ప్రతి బిడ్డ మీ చేతికి అప్పగిస్తూ మీ కుడి హస్తం వాళ్ళ మీద ఉంచమని, వాళ్ళు రక్షించండి, కాపాడి ఆశీర్వదించండి. మీ సన్నిధి వాళ్ళతో ఉంచి వెళ్ళమనమే. మీ యొక్క నా తండ్రి మీ కృప, వెలుగు, ప్రేమ నిండుగా మరచమని, వాళ్ళ సరిహద్దులు చాలా పరచమని, మీ పరలోక రాజ్యం వాడదర్చి దీవెనల ఆరోగ్యం, కాపాడుదల, భద్రత, క్షేమం, విక్టరీ, ప్రాస్పెరిటీ, సక్సెస్ బ్లెస్ చేయమని కోవచ్చు. మీ రక్తంతో సెలవేస్తాం. నజరేయుడైన యేసు క్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన: పరలోక మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకం ఎలాగో అలాగే పొందవచ్చుగాక. మాకు కావాల్సిన అనుగ్రహాన్ని దయచేయమని, మా రుణులు క్షమించే ప్రకారం మా రుణములు క్షమించము, మా శుద్ధకే కాకి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నా తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, కార్నర్ స్టోన్ ఫెలోషిప్కి వచ్చిన ప్రతి బిడ్డలను, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి బిడ్డలను, వాళ్ళ పనులతో, కుటుంబ సభ్యులతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో ఉండి కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జీసస్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ నైట్ అండ్ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ.